మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎన్డీఏ సభాపక్ష సమావేశం సక్సెస్ఫుల్ గా ముగిసింది. మనతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. సక్సెస్ ని ఎలా చూస్తారు? సక్సెస్ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు మటుకు ఇది ఆనందించే సమయం కాదు, ఇది బాధ్యతగా స్వీకరించాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు. సో ఇప్పుడు దాకా ఆనందం. మా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేసిన తర్వాత బాధ్యతగా మేము కూడా భావిస్తున్నాం. సార్, గత 5 ఏళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారిని చాలా యాక్టివ్గా చూసాం. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎలా చూడబోతున్నాం సార్? యాక్టివ్గానే ఉంటాం. మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటాం. ఏదైనా అవకాశం ఇస్తే రాష్ట్రంలో కూడా యాక్టివ్గా ఉంటాం. సార్, అమరావతి, వాట్ అబౌట్ అమరావతిని ఎలా చూడొచ్చు? మీరు 2 ఇయర్స్ అన్నారు. 2 ఇయర్స్ సంవత్సరాల తర్వాత అమరావతి ఒక అద్భుతమైన నగరంగా మారబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అత్యద్భుతమైన నగరం అవుతుంది. విశాఖపట్నం ఇంకా డెవలప్ అవుతుంది. అమరావతి విశాఖపట్నంతో పోటీ పడుతుంది. 5 ఏళ్ళలో విశాఖపట్నం అంటే అక్కడ పోర్ట్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఎలాగో ఉంటాయి దానికి. బట్ అమరావతి కూడా ఒక అద్భుతమైన నగరంగా మారబోతుంది. కేసుల గురించి అంటే జగన్ మీద కూడా కంప్లైంట్ చేసిన సందర్భాన్ని చూసుకోవచ్చు. దాని గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, తన్నులు తిన్నోడికి తెలుస్తుంది నా బాధ. సో కనీసం తేల్చండి రా బాబు, నన్ను కొట్టిన వాళ్ళు శిక్షించమని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా శిక్షిస్తారని అనుకుంటున్నాను నేను. సార్, ఫైనల్గా మరి రేపు 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్తాం, మాకు అత్యంత ఆనందదాయకమైన క్షణాలు అవి. ఆ క్షణాలను ఆస్వాదించడం కోసం అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసి తనువు తీరా తప్పట్లు కొట్టుకుని ఆనందిస్తాం. థ్యాంక్ యూ. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం సక్సెస్ఫుల్గా ముగిసింది. గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా మనతో పాటు ఒక అంగన్వాడీ టీచర్గా ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అఖండ మెజారిటీ సాధించిన శిరీష గారు మనతో ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? నిజంగా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నార్మల్ పీపుల్కి కూడా చట్టసభలో అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారే. నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త అండి. నా ప్రొఫైల్ అంతా పరిశీలించి ఆయన ఒక అవకాశం ఇచ్చారు. అంటే చిన్న వయసు 29 సంవత్సరాలు, నాకు అందులోనూ రాజకీయ అనుభవం లేదు, కొత్త అయినప్పటికీ ఆయన నా మీద నమ్మకంతో ఒక్క అవకాశం ఇచ్చారు. నిజంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా నా నియోజకవర్గ ప్రజలు కూడా 2,80,000 మంది నియోజకవర్గంలో ఉన్నారు ఓటర్లు, వారందరూ కూడా నన్ను ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించారు. నిజంగా చాలా సంతోషం అండి. 3 పార్టీల పొత్తులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో గెలిపించడం జరిగిందండి. సో దానికి అనుగుణంగా నేను కూడా పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మంచి పనులు చేసి మంచి అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా నేను సంతోషపడతా ఉన్నాను. నియోజకవర్గంలో ముఖ్యంగా ఏమేమి సమస్యలు చూసారండి ఈ 5 సంవత్సరాల్లో? ప్లస్ ఇప్పుడు ఏమైనా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిపై ఎలా మీరు పరిష్కార దిశగా అడుగులు వేయబోతున్నారు? యాక్చువల్లీ మా 11 మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అండి మా రంపచోడవరం నియోజకవర్గం. అక్కడ ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఏంటంటే 4 మండలాలు ఉన్నాయి: చింతూరు, కూనవరం, ఎటపాక, విఆర్పురం అండి. ఇక్కడ పోలవరం అనే ఒక సమస్య ఉంది. ఆ ప్రాంతం అంటే వర్షాలు పడినాయి అంటే మొత్తం మునిగిపోతాయండి. అక్కడ వాళ్ళకి కాలనీలు లేవు, R&R ప్యాకేజ్ అండ్ ఎకరానికి ఇస్తానన్న డబ్బులు, నెక్స్ట్ జీవో నెంబర్ 3, తర్వాత అక్కడ ఆ 4 మండలాలను కలిపి ఒక జిల్లా చేస్తున్నారు. ఇలా ప్రధానంగా 4 మండలాలు ఉన్నటువంటి సమస్యలు ఇవ్వండి. ఇంకా 7 మండలాలు మిగతా మండలాలు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా అయితే రహదారుల సమస్య, నీళ్ళ సమస్యలు, ఇలా చిన్న చిన్న సమస్యలు అనేవి చాలా అయితే ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు వలసపోవటం, చాలా రకాలైతే ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి మేము తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. అదేవిధంగా పోలవరం కోసం కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము, సమస్యల పరిష్కార దిశగా నా వంతు కృషి చేస్తానని ప్రజలందరూ కూడా నేను చెప్పడం జరిగిందండి. సో చూసాం కదా, మరి తన నియోజకవర్గంలో ఒక సామాన్య మహిళగా, మధ్యతరగతి మహిళగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్న శిరీష గారికి మరి టీడీపీ అధికారంలోకి రావడము, అలాగే ఎమ్మెల్యేగా గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తాను. ఇది నాకు చాలు, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటానని అంటున్నారు శిరీష గారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.